నేను మారలేదు, మీరే మారారు, పదవి వచ్చిన తర్వాత నన్ను సంపూర్ణంగా దూరం పెట్టారంటూ కూడా ఈరోజు ఏదైతే మాజీ పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు అయితే సెన్సేషనల్ ట్విట్టర్ ద్వారాగా అయితే తన ఆవేదనను అయితే ఈరోజు వెళ్ళగక్కినట్లు చూస్తా ఉన్నాం. రీసెంట్గా అంటే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటట్టు విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో ద్వారా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా తను రాజకీయాల నుంచి తప్పుకుంటూ తన వ్యక్తిగత పనులు ఏదైతే ఉన్నాయో వ్యాపారంలో ఉన్నాయో దానిలో బిజీగా అయిపోయినట్లు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా తను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడా కూడా కామెంట్స్ చేయకపోవటం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి మీద కామెంట్స్ చేయటం అయితే ప్రస్తుతానికైతే చూస్తూ ఉన్నాం. కానీ నిన్న తీసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి పరిణామాల్లో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రికేయ సమావేశంలో అయితే కొన్ని కీలకమైన కామెంట్స్ అయితే ఏదైతే విజయసాయిరెడ్డి గురించి చేయటం అయితే చూస్తూ ఉన్నాం. అమ్ముడు పోయాడు, 3 ఏళ్ల పదవీ కాలం, ఇంకా రాజ్యసభ ఇంకా సమయం ఉన్నాం కూడా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు విజయసాయిరెడ్డి కూడా అంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయటం కూడా రాజకీయ వర్గాల మొత్తంలో కూడా దుమారం లెగుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి కామెంట్స్ కానీ లేకపోతే ఇవన్నీ చేయలేదు అని చెప్పేసి నిన్నటి మండలకు అనుకున్నారు. కానీ ఈరోజు అయితే ఒక ట్విట్టర్ వేదికగా తను కొన్ని కీలకమైన కామెంట్స్ అయితే చేయటం అయితే చూస్తున్నాం. ఈ కామెంట్స్ కూడా దాదాపుగా రాజకీయ వర్గాల పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నట్టు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరికగా, ఒక సూచనగా అయితే ఈ ట్విట్ అయితే కనిపిస్తుంది. నేను మారలేదు, మీరే మారారు, పదవి వచ్చిన తర్వాత మీలో సంపూర్ణంగా మార్పు వచ్చింది. 3 దశాబ్దాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాను. పార్టీ స్థాపించిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డే ఉన్నాను. తనతో పాటు నేను జైలుకు కూడా వెళ్ళటం అయితే చూసాను. అంత వీర విధేయత నా రక్తంలోనే ఉంది. ఎక్కడా కూడా నేను తప్పు చేయను, ఎక్కడా కూడా ఒకరికి అమ్ముడు పోయే రక్తం నాది కాదు, మీరే మారారు అని చెప్పేసి కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా తన ట్విట్టర్ ద్వారా అయితే చెప్పడం అయితే చూస్తాను. ఈ యొక్క ఏదైతే ఈ ట్విట్టర్ అన్నిటికి కూడా రాజకీయ వర్గాల్లో కాదు, అదేవిధంగా కూటమికి అయితే ఒక ఊతం ఇచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్కి అయితే తారకరత్న, సినీ నటుడు తారకరత్న ఒక భార్య ఏదైతే విజయసాయిరెడ్డి యొక్క కుమార్తె అవుతుంది, ఆమె కూడా కొన్ని కామెంట్స్ అంటే విజయసాయిరెడ్డికి బాసటగా కొన్ని కామెంట్స్ అయితే చేయటం అయితే చూస్తా ఉన్నాం. దానికి కౌంటర్గా ఈరోజు విజయసాయిరెడ్డిగా నోరు విప్పటం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఎంతో విధేయతగా ఉన్నాను, ఎన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినా వినకుండా పార్టీ యొక్క ఏదైతే ఈరోజు ఉన్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి విధానాల కారణం అంటూ కూడా పరోక్షంగా చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. ఇవన్నిటి కూడా ఏదైతే ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లయితే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు ఇప్పుడు అనిపిస్తున్నమాట. స్వయంగా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి మొత్తం ప్రతి అణువు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తి, మొదటి నుంచి కూడా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని దూరం చేయటం వల్ల సహజంగా ఆ పార్టీలకి చాలా పెద్ద మైనస్గా మారుతుంది అని చెప్పేసి ఒక నానుడి ఉంది. అదేవిధంగా ఈరోజు విజయసాయిరెడ్డి వెళ్ళిపోవటం, ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి వెళ్ళే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆపకపోవటం, దాంతోపాటు పార్టీలో ఉన్న మిగతా నాయకులు ఎవరూ కూడా వారించకపోవడం చూస్తున్నట్లయితే పొమ్మని లేక పొగబెట్టినట్లయితే అర్థమవుతుంది. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఎవరిపైన కామెంట్స్ చేయకుండా తనకు వ్యక్తిగత నిమిత్తం మాత్రం నేను వెళ్తున్నాను అన్నట్టు కూడా విజయసాయిరెడ్డి అయితే చాలా సైలెంట్గా తప్పుకున్నట్టు చూస్తాను. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వ్యూహంలో భాగమా లేకపోతే కావాలని చెప్పి చేశారా జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వర్గాలు అయితే చెప్తున్న మాటలు. కానీ ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం ఈ వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి ప్రతి కౌంటర్గా నేను ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను, ఉపేక్షించలేదు, నేను అంత నిజాయితీగా ఉన్నా, నాపైనే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం జగన్మోహన్ రెడ్డికి తగదు అనే విధంగా చెప్పటం. అదేవిధంగా నాకు గతంలో ఉన్నటువంటి నా బాస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గతంలో వరకు నాకు భగవంతుడితో సమానం, కానీ ఈరోజు నాకు దేవుడు ఒక్కడే, నాకు నిజమైన దేవుడు ఆయన మాత్రమే. నేను ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి కానీ అదేవిధంగా ఎవరు నన్ను కామెంట్స్ చేసినా నా పైన నా నిజాయితీని శంకించే విధంగా ఎవరైతే కామెంట్స్ చేస్తే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు, మొత్తం బయట పెడతాను రాబోయే రోజుల్లో అనే ఒక సంకేతం కూడా ఇవ్వడం చూస్తాం.
కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కడా కూడా అంటే ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఎక్కడా తన పేరైతే బయటకు రాకుండా కేవలం కసిరెడ్డే మొత్తానికి సూత్రధారి, ఏం జరిగింది అంటూ కూడా పూసకొచ్చినట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేసినటువంటి విజయసాయిరెడ్డి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాలి. కానీ ఈరోజు జరిగినటువంటి ట్విట్టర్ను చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో మరిన్ని పేర్లు బయటకు వస్తే మరింత సమాచారాన్ని నేను బయట పెట్టబోతున్నాను అనే ఒక ఇండైరెక్ట్గా ఒక సమాచారం ఇస్తున్నట్టు చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో ఆ నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి పెట్టిన ట్విట్టర్ కూడా ఈ యొక్క పెద్ద అంటే సరెండర్ కాబోతున్నారు, ఏదైతే పోలీసు వారికి ఇటు కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంట్ లీడు మన విజయసాయిరెడ్డి ఇవ్వబోతున్నారు, అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి దారి తీయబోతుంది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఇది తాజా పరిస్థితి రాజకీయ వర్గాల్లో. విజయవాడ నుంచి కృష్ణమేడ, వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో.